ఈరోజు బరాబర్ అడుగుదాంలో మన అతిథి కరీంనగర్ నుంచి పాల్గొంటారు. కరీంనగర్ సెంటర్ రాజకీయాలకు కేంద్రంగా ఉంది. ఇప్పుడు ఈ పోక్సో కేసు విషయానికి సంబంధించి ఒక కేంద్ర బిందువుగా ఉంది. ఈరోజు కరీంనగర్లో భారత రాష్ట్ర సమితి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, కరీంనగర్ పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళన బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని ఆందోళన చేపట్టింది. దానికి సంబంధించి వివరాలు తెలుసుకుంటేందుకు కరీంనగర్లో మన అతిథి ఉన్నారు, జమీలుద్దీన్ గారు ఉన్నారు. జమీలుద్దీన్ గారితో మాట్లాడదాం. ఒక రాష్ట్రాన్ని ఒక కుదిపిన పోక్సో కేసు, ఆ పోక్సో కేసు నిందితుడు రాజకీయంగా పలుకుబడి కలవాడు కావడం, రాజకీయంగా ఈ కేసును తొక్కేసే ప్రయత్నం చేయడం, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఈ రెండు కలిసి ఈ పోక్సో కేసును తొక్కేసే ప్రయత్నం చేయడం, వాళ్లకు వంత పాడుతందుకు మన తెలుగు మీడియా, గుంపు మీడియా ప్రతి ఒక్కరూ కూడా ఈ కేసును తొక్కేయాలని చూసిండ్రు. ఒక అమ్మాయి, ఒక బాలిక తన మీద అత్యాచారం చేసిందని ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదుని హనీ ట్రాప్ కింద మార్చేసి మనీ ట్రాప్లో పడేసిండ్రు. కేటీఆర్ గారు చెప్పినట్టుగా మీడియా మనీ ట్రాప్లో పడిపోయి దాన్ని హనీ ట్రాప్ అని చెప్పింది. ఈరోజు అదే మీడియా అడ్డగోలు రాతలు రాస్తున్నది. ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా, ఆ అమ్మాయి పరువును బజారుకి ఇడ్చే విధంగా ప్రసారాలు చేస్తున్నది, రాతలు రాస్తున్నది. బండి సాయి భగీరథ్ పోలీసులు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసిన విషయం రాయకుండా జైలుకు తరలించిందనేది రాస్తారు. ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నారంటే బహుశా వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు కూడా ఇట్లాంటి కేసులు ఎరుక్కుంటే ఆ రకంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేయరేమో, కానీ బండి సాయి భగీరథ్ మాత్రం చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు. జమీల్ గారు నమస్తే, మా షోలో పాల్గొన్నందుకు. ఈరోజు కరీంనగర్లో ఆందోళన జరిగింది, మీరు వారం 10 రోజులుగా చూస్తూ ఉన్నారు. బండి సాయి భగీరథ్ మీద నమోదైన పోక్సో కేసు, ఆయన నిందితుడుగా ఉన్నాడు. ఆ నిందితుడు మీ కరీంనగర్కు సంబంధించిన వాడు. కరీంనగర్లో వాళ్ళ తండ్రికి చాలా పలుకుబడి ఉంది, భారతీయ జనతా పార్టీలో కీలక నాయకుడు. ఏ రకంగా కరీంనగర్ ప్రజలు దీన్ని చూస్తున్నారు? ఏ రకంగా ఈరోజు కరీంనగర్లో ఆందోళన జరిగినాయి? ఎందుకు ఆందోళన జరిగినాయి? మీ డిమాండ్ నెరవేరుతుందని మీరు అనుకుంటున్నారా? ముందుగా నమస్తే అండి మీకు మరియు టీ న్యూస్ ప్రేక్షకులకు. వాస్తవంగా ఈ బండి సాయి భగీరథ్ కేసు తర్వాత కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిగ్గుతో తల వంచుకుంటూ ఉన్నారు. మేము బండి సంజయ్ గారు ఎంతసేపు దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి సూక్తులు చెప్తే, శుద్ధులు చెప్తే ఈయనేదో ధర్మరక్షకుడు అని నమ్మి మేము ఓట్లేసినాం, కానీ తన ఇంట్లోనే ఒక కీచకుడు పెరుగుతా ఉన్నాడా అని చెప్పి ఇక్కడ కరీంనగర్ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఇటువంటి వ్యక్తిగా మేము ఓట్లేసి గెలిపించింది అని చెప్పి కూడా బాధపడతా ఉన్నారు. అంతేకాకుండా మొన్న బండి సంజయ్ గారు ఒక పవిత్రమైనటువంటి హనుమాన్ జయంతి శోభాయాత్రలో కూడా తన కొడుకు తప్పు చేయలేదని చెప్పి తన కొడుకును సమర్థించుకునే ప్రయత్నం చేసి ఆ పవిత్రమైన యాత్రను అపవిత్రం చేసిండు అని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. అంతేకాకుండా బండి సంజయ్ గారు ఒక ధృతరాష్ట్రునిలాగా మారిపోయిండు. ఆయనే పుత్ర వ్యామోహంలో ఆ రోజు దుర్యోధనుడు తప్పులు చేస్తే ఏ విధంగానైతే ధృతరాష్ట్రుడు కళ్లు మూసుకుని సపోర్ట్ చేసిండో కొడుకును, ఈ రోజు కూడా బండి సంజయ్ గారు ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి కూడా ప్రజలు అనుకుంటా ఉన్నారు. లేకపోతే బండి సంజయ్ గారి కొడుకుగాక ఇంకెవరన్నా వ్యక్తి ఇటువంటి నేరానికి పాల్పడి ఉంటే, అతని మీద పోక్సో కేసు రిజిస్టర్ అయి ఉంటే 9 రోజుల పాటు పోలీసులకు దొరకకుండా తప్పించుకునే అవకాశం ఉంటుందా? ఇవాళ బండి సంజయ్ గారికి ఆ పదవి ఉంది కాబట్టే ఆ పదవిని అడ్డం పెట్టుకుని, ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కదా ఆయన 9 రోజులు తన కొడుకును దాచిపెట్టగలిగిండు అని చెప్పి కూడా ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా. అంతేకాకుండా ముందుగా ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు సంగప్ప అనే బ్రోకర్ ద్వారా వీరిని అప్రోచ్ అయ్యి, అసలు మా అమ్మాయికి అన్యాయం జరిగింది, మరి నువ్వు ఒక ఎంపీవి, కేంద్ర సహాయ మంత్రివి, అంటే ఒక దేశానికే ఒక మంత్రిగా ఉన్న వ్యక్తివి, మాకు న్యాయం చేయమంటే వాళ్లను బెదిరించి కూడా తన మీద కేసు కాలేకపోయింది అని అంటే కేవలం ఆ అధికారం ఉండబట్టికే ఈ ఆర్ఎస్ బ్రదర్స్, అంటే అక్కడ రేవంత్ రెడ్డి అండ్ బండి సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్ కున్న వాళ్ళ అండర్స్టాండింగ్ వల్లనే కేసు కాలేకపోయింది అని చెప్పి కూడా కరీంనగర్ ప్రజలు అనుకుంటున్నారు.
ఇంకొక మాట కరీంనగర్ ప్రజలు కానీ యావత్ తెలంగాణ ప్రజలు కానీ ఏమనుకుంటా ఉన్నారంటే ఒక ప్రమాదకరమైనటువంటి ఒక ధోరణికి బండి సంజయ్ గారు తెరలేపారు. ఏంటిది అనంటే బాధితురాలినే నిందితురాలుగా చేర్చే ప్రయత్నం. కరీంనగర్ 2 టౌన్ లో ఏదైతే ఇక్కడ పోలీసులు మేనేజ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగిందో ఇది ఒక ప్రెసిడెంట్ గా మారుతుంది. రేపు అత్యాచారం చేసిన ప్రతి వ్యక్తి పోక్సో కేసులో గాని, రేప్ కేసులో గాని, అవుట్రేజ్ ఆఫ్ మాడెస్టీ కేసులో గాని ఏ కేసులో ఇరుక్కున్నా రేపు ఆ నిందితుడు ఒక ప్లీ తీసుకుంటాడు. ఈ బండి సంజయ్ గారు నేర్పిన విద్యతో ఏమంటాడంటే ఇది హనీ ట్రాప్ అంటాడు. మరి బండి సాయి భగీరథ్ మీద ఒక మైనర్ అమ్మాయి హనీ ట్రాప్ చేయగలిగిందని చెప్పి పోలీసులు కేసు రిజిస్టర్ చేసినప్పుడు ఎవరన్నా మైనరో మేజరో రేపు ఆడి మనిషి ఒక అమ్మాయి ఒక మహిళ ఇట్లా బాధితురాలుగా మారితే ఆమెనే నన్ను హనీ ట్రాప్ చేసిందని చెప్పుకోవడానికి ఒక దొంగలకు తాళం ఇచ్చే విధంగా ఇది ఒక కొత్త ప్రమాదకరమైన ధోరణికి కూడా ఈయన తెరలేపిండు అని చెప్పి కూడా ప్రజలు బాధపడుతున్నారు. దీని మీద ముఖ్యంగా మహిళల్లో తీవ్రమైన ఆగ్రహం ఉన్నది. నిన్నటి వరకు బండి సంజయ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉండే. ఎందుకనంటే వారు ఇక్కడ ఒక అమ్మవారి గుడిలో ఎక్కువ సమయం గడుపుతారు, అక్కడ పూజలు అవి చేస్తారు కాబట్టి మహిళలందరూ కూడా చాలా మంది భక్తి శ్రద్ధలతో వెళ్లేవారు. కానీ ఇవాళ ఈయన చేసినటువంటి ఈ పద్ధతిని చూసి మహిళలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటిది ఒక మహిళ హనీ ట్రాప్ అని చెప్పి అది ఒక మైనర్ అమ్మాయి కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. ఆయన కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. ఆయన రాజీనామా చేస్తలేడు. ఎందుకంటే నార్మల్ గా అయితే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఈ కేసు ఒకవేళ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలంటే ఆయన ఆ పదవిలో ఉంటే ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఎవరైనా కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తారు. లేదా ఆ పార్టీ నాయకత్వం, ఢిల్లీలో ఉన్న నాయకత్వం, ప్రధానమంత్రి గారు ఆయనను మంత్రిమండలి నుంచి తొలగించాలి. ఈ రెండు అయితే లేవు. ఇది రెండు కాకపోవడం వల్ల ఏ రకంగా ఈ కేసును తప్పుదారి పట్టే అవకాశం ఉంది, ప్రభావితం చేసే అవకాశం ఉంది. 100% ప్రభావితం చేస్తాడండి. ఎందుకు అనంటే ఆయన హనుమాన్ శోభాయాత్రలో ఏదైతే బెదిరింపులకు పాల్పడ్డాడో నా జోలికొచ్చిరు మీ అంతు చూస్తా అని చెప్పి అది ఆ పదవి ఉన్న ధైర్యంతోనే కదా. అంటే ఒక ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంప్లైనెంట్ గానీ దానిలో ఉన్నటువంటి విట్నెసెస్ లాని బెదిరించడం అన్నది నేరం. ఒక నేరస్తుని దాచిపెట్టడం అన్నది కూడా నేరం. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఈయనతోని ములాఖాత్ అయి ఉంది కాబట్టి ఈయనను కూడా నిందితునిగా చేర్చలేదు. వేరే వాళ్ళైతే తప్పకుండా ఈయనను కూడా నిందితునిగా చేర్చాలి. ఒకటి సాక్షులను బెదిరించిన దానిలో నిందితునిగా చేర్చాలి. రెండోది ఒక నేరస్తుని లుకౌట్ నోటీస్ జారీ అయిన ఆయనని దాచిపెట్టినందుకు కూడా ఈయనను కూడా ఆ ఎఫ్ఐఆర్ లో నిందితునిగా చేర్చాల్సిన అవసరం ఉండే గానీ ఈ ఆర్ఎస్ బ్రదర్స్ మైత్రి వల్ల చేర్చలేదు. ఇక ఈయన రాజీనామా చేసే విషయానికి వస్తే ఈయనకు పదవి వ్యామోహం ఉన్నది. చివరి వరకు ఈయన పదవిని పట్టుకుని వేలాడతాడు తప్ప ఈయన ఎట్టి పరిస్థితిలో రిజైన్ చేయడు. రిజైన్ చేసేవాడైతే ఇంత దూరం తీసుకొని రాడు. ఇక బీజేపీ అధినాయకత్వం విషయానికి వస్తే మనం ఒకసారి బీజేపీ చరిత్రను గిట్ట చూసినట్టయితే వీళ్లను ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీ లెవెల్లో ఎప్పుడో బీజేపీ అంటే ఇది బలాత్కారి జనతా పార్టీ, ఇది భారతీయ జనతా పార్టీ కాదు. వీళ్లు చాలా మంది రేపిస్టులను అక్కడ జైలుకు పోయి బెయిల్ మీద బయటికి వస్తే ఈ బీజేపీ నాయకత్వం పూలదండలేసి స్వాగతం పలికినటువంటి సందర్భాలు కోకల్లుగా ఉన్నాయి. ఇప్పుడు హాత్రస్ సంఘటన మనం చూసినట్టయితే సెన్గార్ ఒక ఎమ్మెల్యే మాత్రమే అయ్యుండి ఈయననైతే ఇంకా కేంద్ర మంత్రి గాని ఒక ఎమ్మెల్యే అయినటువంటి సెన్గార్ ఆ బాధితురాలైనటువంటి అమ్మాయితోని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఎన్ని అరాచకాలు చేసిండు అన్నది మనకందరికి కూడా తెలుసు ఉత్తరప్రదేశ్ లో. ఇప్పుడు ఆ వ్యాధిని ఇక్కడ తెలంగాణకు, దక్షిణ భారతదేశానికి కూడా వీళ్ళు తీసుకొని వస్తా ఉన్నారు. అంటే ఈ బీజేపీ పార్టీ ఏదైతే సపోర్ట్ చేస్తా ఉన్నదో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఏం మాట్లాడతారండి, అది వాళ్ళ కుటుంబ సమస్య, మా బీజేపీకి సంబంధం లేని సమస్య అంటాడు. కానీ బెయిల్ వేసేటప్పుడు గానీ ప్లస్ ఆ పోలీస్ స్టేషన్ కు అబ్బాయిని అరెస్ట్ చేసి పట్టుకపోయినప్పుడు గానీ మొత్తం బీజేపీ లీగల్ టీం ఆయన వెనకపోతుంది. అంటే బ్యాక్ డోర్ లో వీళ్ళు సపోర్ట్ చేస్తారు, కుటుంబ సమస్యగా చిత్రీకరిస్తారు. ఇది కుటుంబ సమస్య ఎట్లయితుందండి? ఒక అమ్మాయి బాధితురాలిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని చెప్పి ఫేక్ న్యూస్ వీళ్ళు ప్రపగండా చేస్తారు. అంతేకాకుండా ఫేక్ సర్టిఫికెట్లు సర్క్యులేట్ చేస్తారు. ఇదంతా కూడా బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా టీం కదా చేసింది. అంటే ఇండైరెక్ట్ గా బండి సంజయ్ గారు చేసింది, వాళ్ళ కొడుకు చేసింది కరెక్ట్ అని బీజేపీ పార్టీ కూడా వెనుక ఉండి సపోర్ట్ చేస్తున్నది. ఇదే విషయంలో ప్రజలంతా చీకొడుతున్నారు. అందుకే ఇవాళ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ అంతా కరీంనగర్ లో ధర్నాలు జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన చాలా మంది మహిళలు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
పాల్గొని ఈయన రిజైన్ చేయాలి, లేకపోతే న్యాయం జరగది. అక్కడ హాత్రస్ ఘటనలో ఒక ఎమ్మెల్యే ఉంటేనే అమ్మాయికి న్యాయం జరగలేకపోయింది. చాలా ఇబ్బందులు ఆ బాధితురాలైన అమ్మాయి మరియు కుటుంబ సభ్యులు ఎదుర్కొన్నాడు. ఈయనైతే కేంద్ర మంత్రిగా ఉన్నాడు, బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు, మీడియాను మేనేజ్ చేస్తున్నాడు. హోంమంత్రి కాబట్టి మీడియా అన్నారు కాబట్టి ఈ మీడియా విషయానికి ఒక చిన్న బ్రేక్ తర్వాత ఆ మీడియా అనే అంశం మీద చర్చిద్దాం. ఏ రకంగా రాష్ట్రంలో మీడియా ఈ కేసును తొక్కేసే ప్రయత్నం చేసింది, ఏ రకంగా మీడియా ఈ కేసు మీద మాట్లాడుతున్న వాళ్ళని వ్యక్తిత్వ హననం చేసే విధంగా, వ్యక్తిగతంగా విమర్శ చేసే విధంగా, వాళ్ళ పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తుంది. బండి సాయి భగీరథ్ పైన నమోదైన పోక్సో కేసు, ఆ పోక్సో కేసు నమోదైన తర్వాత చాలా నాటకాలు జరిగినాయి. తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ కేంద్రంగా చాలా నాటకాలు జరిగినాయి. ఒక నాటకం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఆడిన నాటకం. ఈ నాటకం ఒక పోక్సో కేసు నిందితుడిని తప్పించడం కోసం ఆడిన నాటకం అయితే ఈ ఇద్దరిని కాపాడుతందుకోసం తెలుగులో, తెలంగాణలో ఏ మీడియా అయితే బాధితుల పక్షాన నిలబడాలనో, ఏ మీడియా అయితే ఆ మైనర్ బాలిక పక్షాన నిలబడవలసి ఉందో ఆ మీడియా మనీ ట్రాప్లో పడిపోయి అడ్డగోలు రాతలు రాసింది. విక్టిమ్నే ఒక అక్యూజ్డ్గా చూపించే ప్రయత్నం చేసినాయి. ఒక మైనర్ బాలిక క్యారెక్టర్ని అసాసినేట్ చేసినాయి. ఒక మైనర్ బాలిక పరువుని బజారుకి ఈడ్చినాయి. వాళ్ళ థంబ్నెయిల్స్ చూస్తే, వాళ్ళ పేపర్లలో రాసిన రాతలు చూస్తే ఏ రకంగా ఆ మైనర్ బాలికను హింసించే ప్రయత్నం చేసినరో మనం స్పష్టంగా చేసుకోవచ్చు. ఈ కేసులో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, రిటైర్డ్ అడిషనల్ డీజీపీ ర్యాంక్లో రిటైర్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్కు సంబంధించి, తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆయన యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో, కాంగో లాంటి దేశాల్లో కూడా పనిచేసి ఇచ్చిండ్రు. ఆయన ఈ కేసుని దగ్గరుండి ఫాలో అప్ చేసి, ఎందుకంటే ఆయనకు ఈ కేసు పట్ల పూర్తి అవగాహన ఉంది, ఇట్లాంటి కేసులు ఆయన కెరీర్లో చాలా చూసిండ్రు. ఆయనను కూడా వ్యక్తిగతంగా విమర్శించే సాహసం చేసినారు ఈ తెలుగు మీడియా. అడ్డగోలు రాతలు రాస్తున్నారు, అమ్మాయిని కించపరిచే విధంగా. ఈ కేసు మీద ఎవరైతే నోళ్ళెత్తి మాట్లాడుతున్నారో వాళ్ళను బెదిరించేటట్టుగా రాతలు రాస్తున్నారు. జమీల్ గారు, మీరు అన్నీ చూసింటారు కదా, గత వారం రోజులుగా పత్రికలు ఏ రకంగా రియాక్ట్ అయినాయో. ఎందుకు ఈ పత్రికలు తెలంగాణ గడ్డ మీద, తెలంగాణలో ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే మైనర్ బాలిక పక్షాన నిలబడవలసింది పోయి వాళ్ళు బాధితుల పక్షాన నిలబడవలసిపోయి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అక్యూజ్డ్ని ప్రొటెక్ట్ చేసేందుకు శతవిధాల ప్రయత్నం చేసిండ్రు. ఏమంటారు? ఈ రోగము ఉత్తర భారతదేశంలో ఉండిందండి గతంలో. అంటే గోధి మీడియా అని చెప్పి హిందీ మీడియాకు ఒక పేరు పెట్టారు. చాలా ఛానల్స్, చాలా పత్రికలను అప్పటికే భారతీయ జనతా పార్టీ నయానో భయానో లొంగ తీసుకోవడమో, లేకపోతే డబ్బులు పెట్టి ఆ యాజమాన్యాలను కొనడమో చేసి ఉంది. కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఏ ఒక్క తప్పును, పొరపాటును లేవనెత్తకుండా ఆ ప్రతి తప్పును, ప్రతి దాన్ని కూడా ప్రతిపక్ష పార్టీల మీద నెట్టేయడం, అధికారంలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న వారిని ప్రశ్నించాల్సింది పోయి ఉల్టా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను ప్రశ్నించడం, లేకపోతే ప్రైమ్ టైం డిబేట్లలో ఎంతసేపు కమ్యూనల్ ఇష్యూస్ మీద డిస్కషన్ పెట్టి ప్రజలంతా కూడా ఒక మతం మత్తులో ముంచి ఆ ఓట్లన్నీ కూడా బీజేపీకి పడే విధంగా చేస్తున్నదని చెప్పి గోధి మీడియా అని పేరు పెట్టిరు. కానీ ఎంతో కొంత ఈ తెలుగు మీడియా అన్నది నిష్పక్షపాతంగా వ్యవహరించేది నిన్నటి వరకు. ఎంతసేపు ఆంధ్ర యాజమాన్యంలో ఉన్నటువంటి పత్రికలు, టీవీ మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత చూపించేటి, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకమైన వార్తలు ప్రచురించేది. కానీ నిన్నటి కేసు ఏదైతే బండి భగీరథ్ కు సంబంధించినటువంటి కేసు ఉందో, ఈ కేసులో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి 99% మీడియా ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అన్నీ కూడా అమ్ముడుపోయినాయి అని చెప్పి ప్రజలు అనుకున్నారు. అసలు ఒక దశలో మా మిత్రుడు ఒక డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు అని ఉంటారు, వారు ఫోన్ చేసి రేపటి నుండి ఈ టీవీలు, ఈ పత్రికలన్నీ బైకాట్ చేయాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా జమీల్ భాయ్ అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. అంటే అంత దిగజారిపోయినారు వీళ్ళు. సరే, ఈ కేసు మీద ఒక విశ్లేషణ పెట్టకుండా, ఒక చర్చా కార్యక్రమం పెట్టకుండా కనీసం ఒక వార్తనైనా ప్రచురించాలి. ఈ హోమ్ మినిస్టర్ గారి కొడుకు ఇట్లా ఈ పద్ధతి చేసిండు, ఒక అమ్మాయిని ఇబ్బంది చేస్తే పోక్సో కేసు రిజిస్టర్ అయిందని చెప్పి ఒక వార్త ప్రచురించే సాహసం చేయకపోగా ఉల్టా బదనాం చేయడం, ఆ బాధితురాలి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేయడం, మైనర్ అమ్మాయి అని కూడా చూడకుండా ఆమె ఫోటోలు బహిర్గతం చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు బహిర్గతం చేయడం, పోక్సో చట్టం ప్రకారం మైనర్ కు సంబంధించినటువంటి
ఫోటోలు ఐడెంటిటీ ఏది బయట పెట్టినా వాళ్ళు కూడా నేరస్తులైతారు. అందుకే ఆ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఈ సోషల్ మీడియా వాళ్ళు కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనట్టు తెలుస్తా ఉన్నది. వాస్తవంగా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అంటే మౌనం అర్ధాంగీకారం, అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించాల్సింది మీడియా. ఈ డెమోక్రసీలో ఒక ఫోర్త్ పిల్లర్ గా గౌరవించబడే మీడియా ఈ కేసు ద్వారా తన గౌరవాన్ని కోల్పోయింది. ఇది పూర్తిగా అమ్ముడుపోయిన మీడియా అని చెప్పి కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు మీడియా అంతా కూడా ఒక అపవాదును మూటగట్టుకున్నది. మరి ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినాయా, ఏమన్నా ఒత్తిడి వచ్చిందా, ఏం జరిగిందో తెలియదు కానీ ఒక ఆడపిల్ల మీద ఇంత అఘాయిత్యం జరిగితే కూడా కనీసం వార్త ప్రచురించలేని దుస్థితికి ఈ మీడియా దిగజారడం ఇది నిజంగా బాధాకరం. కేవలం టీ న్యూస్ మాత్రమే అమ్మాయికి అండగా నిలిచింది, నమస్తే తెలంగాణ పత్రిక మాత్రమే అమ్మాయికి అండగా నిలిచింది తప్ప ఏ ఒక్క పత్రిక గానీ ఏ ఒక్క న్యూస్ ఛానల్ గానీ వార్త ప్రచురించలేదు. ఆ తర్వాత నిన్న అరెస్ట్ అయిన వార్త ఇవ్వకపోవడం ఒక విషయమైతే ఈ వార్తను ఇచ్చిన వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం, వార్తను ఇచ్చిన వాళ్ళ మీద కోర్టుకు పోయి మీరు బండి సంజయ్ పేరు వాడొద్దు అని ఒక ఆర్డర్ తీసుకురావడం, అట్లాగే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద అనేక రకాలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చిండ్రు. ఇక్కడ ప్రవీణ్ కుమార్ గారి ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని వచ్చేసి వాళ్ళ మీద కూడా పోస్టులు పెట్టిండ్రు. ఇక్కడనేమో భారతీయ జనతా పార్టీనేమో బండి సాయి భగీరథ్ కేసులో ఆయన కుటుంబ సభ్యులను తీసుకురావద్దు అని చెప్పేసి బీజేపీ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ వాళ్ళు మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యులని తీసుకురావచ్చు. ఇదెక్కడ న్యాయం? అంటే నిందితుని నిలదీయాల్సినటువంటి మీడియా నిందితుని నిలదీయకపోగా ఎవరైతే బాధితుల తరఫున పోరాటం చేసిరో వారి నోరు నొక్కే ప్రయత్నం చేసిరు, బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం చేసిరు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం ఈ మీడియా అంతా చేసింది. కానీ ఈ ప్రయత్నంలో ఇజ్జత్ పోయింది మాత్రం మీడియా ఇజ్జతే పోయింది. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఇవాళ సోషల్ మీడియా వాస్తవంగా ఈ తెలంగాణ సమాజం అంతా కూడా ముందుండి కొట్లాడింది కాబట్టి ఈ మాత్రం న్యాయం జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అండగా నిలబడ్డది ఆ అమ్మాయికి కాబట్టి ఈ మాత్రం అరెస్ట్ జరిగింది. లేకపోతే అసలు అరెస్టు ఉండకపోవు, ఏది ఉండకపోవు. పూర్తి స్థాయి దొంగచాటు ప్రయత్నాలు అన్ని కూడా చేసిరు. చేయకపోవడానికి లీగల్ గా ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసిరు. హైకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేసిరు. అక్కడ హైకోర్టు ఎప్పుడైతే బెయిల్ నిరాకరించిందో తప్పనిసరి పరిస్థితుల్లో బహుశా వార్తలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా వారి హైకమాండ్ మరి ఏమైనా వాత పెట్టిందా, ఏం చేసిందో మరి అరెస్ట్ చేయక తప్పది అన్నప్పుడు అరెస్ట్ చేసిరు. కానీ ఆ పిల్లగాన్ని 9 రోజుల పాటు కాపాడే ప్రయత్నం చేసిరు. దానికి మీడియా సపోర్ట్ చేయడం మాత్రం అత్యంత బాధాకరమైనటువంటి అంశం. ప్రవీణ్ కుమార్ గారు అటువంటి ఒక అత్యున్నత స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తిని, ఒక ఐపీఎస్ రిటైర్డ్ ను ఆయనను పట్టుకొని కూడా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను దీనిలోకి లాగడం చేసి వీళ్ళు ఏదైతే చేసిర్రో ఇది మాత్రం ఈ ఒక మీడియా చరిత్రలో ఒక బ్లాక్ ఎపిసోడ్ గా, ఒక బదనామయ్యే ఎపిసోడ్ గా మాత్రం ఇది చరిత్రలో నిలిచిపోతుంది. రైట్ జమీల్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ కేసులో బండి సంజయ్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉందనేది చాలా స్పష్టంగా అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో కానివ్వండి, లేకపోతే ఆయన కరీంనగర్లో ఒక హనుమాన్ జయంతి సందర్భంగా మాట్లాడిన దాంట్లో ఆయన్నే స్వయంగా ఒప్పుకున్నట్టయింది. నాకు నా కొడుకు ఏ తప్పు చేయలేదని మాట్లాడినప్పుడు వీళ్ళందరినీ నా కొడుకు తప్పు చేసిందని చెప్పిన వాళ్ళందరినీ కాల్ చేస్తా, పీకేస్తా అని చెప్పేసి చెప్పడంతో దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు బండి సంజయ్ కుమార్ స్టేట్మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి కంప్లైంట్లో చెప్పింది, బండి సాయి భగీరథ్ వాళ్ళ తండ్రి ఇట్లా ఇంటికి పిలిచి మాతోటి మాట్లాడిండు, బెదిరించిండు అని చెప్పింది. చెప్పినప్పుడు ఆయన రిజైన్, కానీ ఆయన హోంశాఖ సహాయ మంత్రి. మరి ఆ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాయనని ఈ పోలీసులు పోయి క్వశ్చన్ చేయగలుగుతారు. బండి సాయి భగీరథ్ మీద నమోదైన పోక్సో కేసులో ఆ కంప్లైంట్, ఏ కంప్లైంట్ ఆధారంగానైతే పోక్సో కేసు నమోదైందో ఆ కంప్లైంట్లో బండి సంజయ్ పేరు కూడా ఉంది. నార్మల్గా ఏ కంప్లైంట్ అయినా పోలీసులకు వచ్చినప్పుడు ఆ కంప్లైంట్లో ఎవరెవరి పేర్లు ఉంటే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని విచారించడం, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఒకవేళ వాళ్లకు ప్రత్యక్షంగా దాంట్లో భాగస్వామ్యం ఉన్నట్టయితే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ పోలీసులు సహజంగా చేసే పని. ఇక్కడ బండి సాయి భగీరథ్ మీద నమోదైన పోక్సో కేసులో బండి సంజయ్ గారి పేరు అనేక సార్లు వచ్చింది. భారతీయ జనతా పార్టీ నాయకుడు సంగప్ప పేరు అనేక సార్లు వచ్చింది.
అట్లాగే బండి సాయి భగీరథ్కు సంబంధించిన ఇతర మిత్రుల పేర్లు అనేక సార్లు వచ్చినాయి. వాళ్ళ మిత్రులను అయితే పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిందని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటివరకు బండి సంజయ్ కుమార్, సంగప్ప వీళ్ళిద్దరిని కూడా ఎవరు కూడా పిలిచి వాళ్ళు ఇంతవరకు స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. సంగప్ప అంటే మామూలు భారతీయ జనతా పార్టీ కార్యకర్త, నాయకుడు కాబట్టి ఆయన ఎప్పుడు పిలిచినా ఎప్పుడైనా నమోదు చేయొచ్చు. కానీ బండి సంజయ్ కుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం దగ్గరనే ఇక్కడ ఒక సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉండగా ఆయనకు సమన్లు ఇచ్చి ఆయనను పోలీస్ స్టేషన్ పిలిపించి పోలీసులు ఆయనను విచారించే ధైర్యం చేస్తారా? జమీల్ గారు ఏమంటారు? 100% చేయలేరండి. ప్రోటోకాల్ ప్రకారం వారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి వారికి సిపి స్థాయి అధికారి అయినా సెల్యూట్ చేయాల్సినటువంటి ప్రోటోకాల్ ఆ పరిస్థితి ఉంది కాబట్టి నిష్పక్షపాతమైనటువంటి విచారణ బండి సంజయ్ గారు ఆ పదవిలో కొనసాగితే జరిగే అవకాశం లేదు. కాబట్టి బండి సంజయ్ గారు ఇప్పటికైనా తన కొడుకు చేసినటువంటి అనైతికమైనటువంటి నీచమైనటువంటి పనికి సిగ్గుపడి వారు రాజీనామా చేయాలి. వారు రాజీనామా చేయకపోతే దీనిలో ప్రధానమంత్రి గారు వారు హైదరాబాద్కు వచ్చినప్పుడే ఈ సంఘటన జరిగింది, ఎఫ్ఐఆర్ జరిగింది కాబట్టి ప్రతిదీ వారి నోటీసులో ఉంది కాబట్టి వారు ఆయనను ఆ పదవి నుండి తప్పించాలి, బర్తరఫ్ చేయాలి. అవి రెండూ చేయకపోతే మాత్రం తప్పకుండా తెలంగాణ ప్రజలు దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే బండి సంజయ్ గారు ఇందులో సాక్షి కాదు, ఇందులో నిందితుడు. ఎప్పుడైతే ఆ అమ్మాయి తల్లి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందో అందులో సంగప్ప అనే వ్యక్తి ఏ విధంగా బండి సంజయ్ గారి దగ్గర తీసుకొని పోయిండు, బండి సంజయ్ గారు ఇంటికి పోతే బండి సంజయ్ గారు ఏ విధంగా వాళ్ళను బెదిరింపులకు పాల్పడ్డారు అన్నది స్పష్టంగా చెప్పారు. కాబట్టి A1 బండి సాయి భగీరథ్ అయినప్పుడు A2 బండి సంజయ్, A3 సంగప్పను చేర్చాలే. వాళ్లను ఎఫ్ఐఆర్ లో నిందితులుగా చేర్చి విచారిస్తేనే దీనిలో ఏమన్నా సత్యాసత్యాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఆయనను మామూలుగా మరి ఇది జరిగిందా ఏం జరిగిందంటే మాత్రం నా కొడుకుకు ఏ తప్పు తెలియదని చెప్పి సాక్షాత్తు హనుమాన్ శోభాయాత్రలో ఏ విధంగానైతే మాట్లాడిండో అదే మాట మళ్ళీ ఆయన చెప్పే అవకాశం ఉంటది. రెండోది ఆ అమ్మాయి బండి సంజయ్ని విచారించకుండా, బండి సంజయ్ని క్వశ్చన్ చేయకుండా ఈ కేసు ముందలికి పోయే పరిస్థితే లేదు. ఇక్కడ వచ్చిన అడ్డంకి ఏంటంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఉండదు, 100% ఉండదు. చెప్పండి. 100% ఉండదు. ఆయనను అక్కడ పదవి నుండి బర్తరఫ్ చేసి నిందితునిగా చేరిస్తేనే ఆ కేసు ఏదైనా ముందుకు పోతుంది, ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఆయనను కేవలం అమ్మాయిని కేసు కాకముందు బెదిరించడమే కాకుండా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా హనుమాన్ శోభాయాత్రలో ఏ విధంగానైతే బెదిరింపు పదజాలాన్ని వాడినరో సాక్షులను బెదిరించే కేసు కూడా బండి సంజయ్ గారి మీద నమోదు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అవకాశం కూడా చట్టపరంగా ఉన్నది. పోక్సోలోని సెక్షన్ 21 ప్రకారం కూడా బండి సంజయ్ గారిని నిందితునిగా ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం ఉన్నది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వారితో లాలుచిపడి చేర్చడం లేదు ఒకటి. రెండోది ఆయనకు ఉన్నటువంటి పదవి దృష్ట్యా కూడా చేర్చడం లేదు రెండు. కాబట్టి తప్పకుండా ఆయన ఆ పదవి నుంచి బర్తరఫ్ చేసి నిందితునిగా చేరిస్తేనే ఆ కేసులో ఏదైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది తప్ప అప్పటి వరకు ఆ కేసు ముందుకు పోయే అవకాశం ఉండదు, ఆ కేసులో న్యాయం జరిగే అవకాశం ఉండదు. వీళ్ళు మళ్ళా కూడా విట్నెస్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, బెదిరింపులకు పాల్పడతారు. కాబట్టి ఆ కేసును ఎటు చేసి నీరు గార్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం వీళ్ళ ద్వారా జరుగుతుంది. కాబట్టి వెంటనే మోడీ గారు దీనిలో జోక్యం చేసుకోవాలి. ఇక్కడ నుండి గవర్నర్ గారు రిపోర్ట్ ఇవ్వాలి, ఇంటెలిజెన్స్ వర్గాలు రిపోర్ట్ ఇవ్వాలి, మీడియా ద్వారా కూడా ఒత్తిడి జరగాలి. తెలంగాణ సమాజం మాత్రం ముక్త కంఠంతో కోరుతా ఉన్నది, వీరు రాజీనామా చేయాలి లేదా వీరిని బర్తరఫ్ చేసి ఆ మైనర్ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి ఈ సమాజం మాత్రం కోరుకుంటా ఉన్నది. వాస్తవానికి బండి సంజయ్ గారు ఒకవేళ నిజంగానే నిర్దోషి, తన కొడుకు నిర్దోషి, తాను ఈ కేసులో ఎట్లాంటిది లేదు, తాను అమ్మాయి తల్లిదండ్రులని బెదిరించలేదు, ఇవన్నీ ఒకవేళ ఆయన చెప్తున్నట్టుంటే ఆయన ఖచ్చితంగా స్టేట్మెంట్కు పోలీస్ స్టేషన్కు పోయి ఆయన్నే వాలంటీర్ కావాలి, నేను నా స్టేట్మెంట్ రికార్డ్ చేయండి, నేను వచ్చి చెప్తాను అని చెప్పేసి. కానీ ఆ పని చేసే కంటే ముందు ఒక భారతదేశం, అత్యున్నతమైన భారతదేశానికి సంబంధించిన ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఆ ప్రభుత్వంలో వండుకుంటూ పోలీస్ స్టేషన్కు పోతే ఆ పదవికి అవమానం. కాబట్టి ఆ పదవిని ఆయన త్యజించి పోలీస్ స్టేషన్కు పోవాలి. ఆ పదవిని త్యజించిన తర్వాతనే పోలీసు స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ఆయన పోలీసులను ఆయన దగ్గరికి పిలిపించుకోవడమా లేకపోతే ఆయన పోలీస్ స్టేషన్ పోవడమా చేయాలి. మీరు లా కూడా మీకు బాగా తెలుసు జమీల్ గారు. ఈ ఒక మంత్రిగా ఉన్న ఆయనని పోలీస్ స్టేషన్కు పోయి రాజీనామా చేయకుండా పోవడము ఎంతవరకు నైతికంగా కరెక్టు? రెండోది, ఎంతవరకు ఆయన పోయే అవకాశం ఉంది? మీరు కరీంనగర్లో దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తుంటారు ఆయనని.
ఆయన పోలీస్ స్టేషన్ కు పోవడం కాదండి. ఆయన మాట్లాడితే అంటే భాగ్యలక్ష్మి, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గరికి పోదాం, ప్రమాణం చేద్దాం, తడిబట్టలతోని యాదగిరి గుట్టకు పోయి ప్రమాణం చేద్దాం అని చెప్పి అంటాడు కదా. మరి ఈ కేసులో అదే తడిబట్టలతోని పోయి ప్రమాణం చేయాలి కదా. నా కొడుకు తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదని చెప్పి తన కొడుకు ఇద్దరు కలిసిపోయి ప్రమాణం చేయాలి కదా. అది చేయలేకనే తన కొడుకు ఇద్దరు కూడా అందులో ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి ఆ కొడుకు చేసిన తప్పును తను కాపాడుతా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేసిండు, సిటీ సివిల్ కోర్టుకు పోయి నా పేరు ప్రస్తావించొద్దు అని ఆర్డర్ తెచ్చుకున్నాడు. మరి నీ పేరు ప్రస్తావించకపోతే పబ్లిక్ అనుకుంటా ఉన్నారు, ఏమనుకుంటున్నారంటే బండి సాయి భగీరథ్ సన్నాఫ్ అంటే ఏం రాయమంటావా, మరి నీ పేరు ప్రస్తావించకుండా XYZ అని అయితే ఖాళీ పెట్టలేరు కదా ఆ కాలం అని చెప్పి కూడా కరీంనగర్ ప్రజలు అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఆయన పోలీస్ స్టేషన్ కు పోడు, ఆయన స్వచ్ఛందంగా స్టేట్మెంట్ ఇవ్వడు, ఆయన ఈ కేసులో సహకారం చేయడు. అందుకే రూల్ ఆఫ్ లా అన్నది ఉండాలి. అది ఎవరన్నా గానీ, అది సామాన్యుడి నుంచి పెడితే ప్రధానమంత్రి వరకు ఎవరికైనా గానీ ఒక రూల్ ఆఫ్ లా వర్తిస్తేనే ఆ నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు గతంలో మనం విని ఉన్నాం, ఎక్కడనో ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే అప్పుడు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారని చెప్పి. వాస్తవంగా ప్రత్యక్షంగా రైల్వే మంత్రికి ఏం సంబంధం ఉండదు, కానీ ఇక్కడ హోంమంత్రి ప్రత్యక్షంగా తన ఇంట్లో తన కొడుకు ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఒక మైనర్ అమ్మాయిని మోసం చేసి పోక్సో కేసులో నిందితుడిగా మారితే ఆయన ఇప్పటికే రాజీనామా చేయాలి. ఇంతమంది ఇన్ని రకాలుగా ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టి బొమ్మల దహనాలు చేసి నువ్వు రాజీనామా చేయమని డిమాండ్ చేస్తే కూడా చేస్తలేడు అంటే బండి సంజయ్ గారికి పదవి మీద ఎంత వ్యామోహం ఉన్నది, పదవి పట్టుకుని వాళ్ళు ఎలా వేలాడుతున్నాడు అని చెప్పి కూడా అర్థమైతా ఉన్నది. దీనిలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం గాని కేంద్ర నాయకత్వం గాని స్పందించకపోవడం కూడా అత్యంత బాధాకరం. వాళ్ళు కూడా ఈ పాపంలో తలా పాపం తిలా పిరికడు అన్నట్టు ఈ పాపం ఏదైతే ఉన్నదో ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది చేసిన పాపం ఆ బీజేపీ అధినాయకత్వానికి కూడా అంటుకుంటది. ఇప్పటికే బీజేపీ పార్టీ మీద ఎంతో కొంత ఉన్నటువంటి ఆ గౌరవం కూడా ఈ ప్రజల్లో పోయింది. నిన్న ఓటేసిన వాళ్ళు, నేను ముందే చెప్పిన, కరీంనగర్ లో ఈయన ధర్మం కోసం దేశం కోసం అని చెప్తే ఆ నమ్మినటువంటి ప్రజలు కూడా ఇవాళ ఈసడించుకునే పరిస్థితి బండి సంజయ్ గారిని మరియు భారతీయ జనతా పార్టీకి ఈ కేసు ద్వారా ఏర్పడ్డది. కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మాత్రం ఆయన్ని పూర్తిగా వెనకేసుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది. రామచంద్రరావు గారు మాట్లాడింది మీరు చూసిండ్రు, కిషన్ రెడ్డి గారు మాట్లాడింది మీరు చూసిండ్రు. వాళ్ళు పూర్తిగా అయిపోయింది, ఆ బండి సాయి భగీరథ్ అరెస్ట్ అయ్యిండు, ఆయన జైల్లో ఉన్నాడు, ఇంక అయిపోయింది, దీని గురించి మర్చిపోండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. మర్చిపోయేంత చిన్న కేసు ఏం కాదు ఇది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా రాజకీయం చేస్తుంది. 100% అండి. అంటే మన సొమ్ము సోమవారం, మంది సొమ్ము మంగళవారం అన్నది తెలంగాణలో ఒక చర్చ ఉంటది. ఇదే బండి సంజయ్ గారు గతంలో పోక్సో కేసులు నమోదైనప్పుడు ఏం మాట్లాడిరన్న వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. అదే ఇదేదన్నా వేరే వీళ్ళకు పడని మతస్థుడు ఏదన్నా తప్పు చేసి ఉంటే ఆయన మీద వీళ్ళు ఎంత హంగామా చేస్తున్నారు అన్నది కూడా, దీన్ని లవ్ జిహాద్ అని చెప్పి ఒక కలర్ పూసి మొత్తం తెలంగాణలో తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలంగాణలో చర్చ జరుగుతా ఉన్నది. మనవాడు చేసిండు కాబట్టి ఇలా దాచుకోవాలని చెప్పి, అంటే మనవాడు నేరం చేసినా దాచుకునే ధోరణి ఏదైతుందో ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు, వారు అడ్వకేట్ కూడా, వారికి చట్టం తెలిసిన వ్యక్తి, ఒక ఎమ్మెల్సీగా పెద్దల సభలో పనిచేసినటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రానికి నాయకత్వం, పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి రామచంద్రరావు గారు కూడా అది కుటుంబ సమస్య అని కొట్టివేయడం, అరెస్ట్ అయిపోయిండు కదా ఇక అయిపోవడం అని చెప్పడం, ఇవాళ ఇది అయిపోతే ఈ ధైర్యం రేపు ఇది వేరే నేరస్తులకు కూడా వస్తుంది. కఠినమైనటువంటి శిక్షలు పెద్దలకు పడ్డప్పుడు ఏమైందనంటే చిన్నవాడు ఎవడన్నా నేరం చేయడానికి భయపడతాడు. అదే ఎవడన్నా పేదవాళ్ళైతే సోషల్ మీడియాలో ఇంకొక పోస్ట్ కూడా చక్కర కొడతా ఉన్నది. పేదవాళ్ళైతే వాళ్లకు 3rd డిగ్రీలు ఉంటాయి, లాఠీ చార్జీలు ఉంటాయి, ఎన్కౌంటర్లు ఉంటాయి. పెద్దవాడు ఇటువంటి తప్పు చేస్తే మాత్రం ఒక సిట్టు పేరు మీద ఒక కమిటీ వేసేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాంది ప్రభుత్వం. ఈ చట్టం ఉన్న వాళ్లకు చుట్టమవుతుందా అని చెప్పి కూడా ప్రజలు అనుకుంటా ఉన్నారు. ప్రజలకు చట్టం పట్ల భయం ఉండాలి, న్యాయం పట్ల గౌరవం ఉండాలి అనంటే తప్పకుండా బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి. ఈ భగీరథ్ మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. మరి ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు ఏర్పాటు చేస్తలేదండి? హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ వేసుకుని రిజెక్ట్ అయ్యేదాకా చూసుకుంటా కూర్చున్నది. హైకోర్టులో న్యాయం గెలిచింది కాబట్టి ఆ కేసు తీవ్రత దృష్ట్యా ఆయనకు ఇంటరీం రిలీఫ్ దొరకలేదు కాబట్టి అలా అరెస్ట్ అయ్యిండు తప్ప, లేకపోతే ఆయన అరెస్ట్ అయ్యేది కాదు. స్వేచ్ఛగా తిరిగితే ఇది ఒక ప్రెసిడెంట్ అయ్యేది ఈ కేసు. ప్రతి తప్పు చేసేవాడు కూడా దీన్ని ఒక సాకుగా వాడుకునే అవకాశం ఉండదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఒక 3 నెలలనా 6 నెలలనా ఈ కేసు ఏంటిదో తేల్చాలి.
దీన్ని సంవత్సరాల తరబడి నానబెట్టి పెడితే మళ్లీ వీళ్ళు సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఈ ఫిర్యాదు చేసిన వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఈ కేసును నీరుగార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ జమీల్ గారు చర్చలో పాల్గొన్నందుకు. టీ న్యూస్ వేదికగా ఒక విషయం టీ న్యూస్ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. ఈ కేసును మొదటి నుంచి కూడా తొక్కేయాలని చూస్తున్నారు, ఈ కేసును బయటికి రానియకుండా చేయాలని చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి పోయి పోక్సో కింద కేసు నమోదు చేసిందో ఆ కేసుని వాళ్ళు అప్పుడే తీసుకోకుండా బండి సాయి భగీరథకు సమాచారం అందించి ఆయన చేత ఒక హనీ ట్రాప్ కేసు పెట్టించి ఆ తర్వాత ఒక కౌంటర్ బ్లాస్ట్ కేసుగా ఈ అమ్మాయి కేసుని తీసుకొని వచ్చే ప్రయత్నం చేసింది. కానీ టీ న్యూస్ ఒక్కటే ఈ కేసుని వెనుక నుండి ఈ కేసుని వెంటపడి మరీ ఫాలో అప్ చేసింది, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఒక పోక్సో కేసు నిందితుడిని అరెస్ట్ అయ్యేంత వరకు తీసుకొచ్చింది. టీ న్యూస్ ఎప్పుడు ప్రజల పక్షాన్నే ఉంటుంది, తెలంగాణ పక్షాన్నే ఉంటుంది, తెలంగాణ ప్రజల కోసమే ఉంటుంది. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.